నమస్కారం. ప్రధానంగా ఏంటంటే ఏప్రిల్లో మాలేపేట సుబ్బానాయుడు గారు సెకండ్ క్రాప్ కావాలని చెప్పి డిమాండ్ చేసి అందరిని రైతులు ఎవరినో ఆ దగ్గరలో కొంతమంది ఉన్న 10 మంది వేసుకొని వచ్చి రెండో కారు కావాలా, వర్క్లు ఆపండి, వర్క్లు ఆపితే రెండో కారు పండదు, ఇబ్బంది పడుతుంది. గతంలో కూడా వైసీపీలో కూడా మనకు రెండో కారు లేదు, మనకు నీళ్లున్నాయి కాబట్టి మనం రెండో కారు పండించుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు కొంచెం దీన్ని ప్రెస్ మీట్ పెట్టి కనుగొనడం చేయడం జరిగింది. అయితే కింద రైతులు అందరం కూడా 10 గ్రామాల రైతులు కింద అందరం మేము కూడా ఆ 10 గ్రామాల రైతులు అందరూ వచ్చి అక్కడికి వచ్చి మేమంతా ధర్నాలు చేసి గట్టిగా మాట్లాడి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి, అయా మాకు ఈ కాలువ పని జరిగితే 1 సంవత్సరం పంట ఆపుకుని దాని వల్ల వచ్చిన నష్టమే లేదు, ఇంకా మా తరం పోయినా మా బిడ్డల తరం కూడా ఈ కాలువ చేస్తే మాకందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము 10 మంది గ్రామ రైతులందరూ పోయి ఎమ్మెల్యే గారు అక్కడ పోతే ఆయన కాంట్రాక్టర్కి వస్తు లేకపోయినా ఆయన బిల్లులు సక్రంగా రాకపోయినా సరే పాపము ఆయన కాంట్రాక్టర్కి అన్ని నేను సప్లై చేస్తాను, స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ నేను అప్పులేని ఇప్పిస్తాను, మీరు చేయండి అని చెప్పి కాంట్రాక్టర్ని మోటివేషన్ చేసి ఈ వర్క్ చేయాల్సిందిగా పాపం ఆయన ఆ రోజు ముందు తీసుకొచ్చి వర్క్ చేసాడు. వర్క్ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. వర్క్ కూడా బాగానే నాశరకంగా ఏం లేదు, ఎన్ని మాటలు ఒట్టి మాటలు బాగా నీట్గా వర్క్ బాగానే చేస్తున్నారు. పాపం వాళ్ళు చేయదగిన పని అంతా గట్టిగానే చేశారు. ఈ రోజు అంటున్నారు ఆయన గ్రావులు గృహులు అని అంటున్నాడు మా సుబ్బన్న. గ్రావులు ఎత్తింది ఎవరన్నా మనమే కదా, గతంలో అంతా చొడుబుద్దుల గ్రామాలు 34 వేలంతా నువ్వే కదా ఎత్తుకుంది, నువ్వు ఎత్తి గ్రావులు ఇవ్వాలా, ఆడ చౌదరి ఎత్తడం లేకపోతే ఎడుకోరు ఎత్తడం కరెక్ట్ కాదు, అవన్నీ మానుకో, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, గవర్నమెంట్లో ఉన్నలాగా మాట్లాడు. రెండోది ఏంటంటే ఈ కాలువ ఇక్కడ డిజైన్ చేసేది ఆయన పక్కన పొలం ఉంది, ఆయన తెలుసు ఇది కింద తూలు నీళ్లు ఎలా పోతుందా లాగద్దా అలాగదని మీరు మీ తమ్ముడు కూడా ఇక్కడ మాలేపాటి ఆయన సుధాకర్ నాయుడు ఈ కాలం చైర్మన్ గా ఉన్నాడు కదా, ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా. ఈ వర్క్ చేసేటప్పుడే అయా ఇది పోదు, మాకు ఇబ్బంది అవద్దని మీరు ఎందుకు మాట్లాడుకుని ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. చేసిన తర్వాత మనం మాట్లాడడం కంటే చేయకముందు ఏదైనా సమస్య ఉంటే అదిగా దృష్టికి తీసుకోబో, ఏదో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోరా, లేదంటే మంత్రుల దృష్టికి చూసుకోవచ్చే. కింద రైతులు చెప్పు, మాలాంటి రైతు కూడా చెప్పు, మేము కూడా వస్తాం, ఏంద్ర అబ్బాయి మీకు ఇబ్బంది జరుగుతుంది పలానా పనులు చేసి చెప్పు, మేము అందరం కూడా మాట్లాడుకుంటాం. అది వదిలేసి ప్రతిసారి నువ్వు ప్రెస్ మీట్ కాడికి వచ్చేసి ప్రెస్ మీట్ లోకి వచ్చి మాట్లాడతా ఎమ్మెల్యే గారి మీద ఏదో దుమ్మెత్తు పోసి ఆయన చెడ్డ పేరు తేవడం కేవలం ఒక ఉద్దేశంతో నువ్వు చేసి రాజకీయాలు కరెక్ట్ కాదు. ఇకైంది మానుకో. కింద రైతులు మేము చాలా మంది ఉన్నాం, మేము మీలాంటి రైతులు, మాకు నీళ్లు రావాలా, కేవలం నీకు ఒకరికి వచ్చి నువ్వు పండించుకుంటే కరెక్ట్ కాదు, అందరం బతకాల్సిందే దీంట్లోనూ. ఇప్పటికైనా మీ ఇవన్నీ మన చిల్లర రాజకీయాలు ఇవన్నీ మాని కరెక్ట్ గా ఉండి ఏదైనా సమస్య ఉంటే నాయకుల దృష్టి తీసుకుపోయి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది ఏంటంటే రైతు పరంగా అందరికి కూడా మేము అధికారులు కోరేది, అయా రెండో కారు లేదు, ఎట్లా రెండో కారు క్రాప్ వాళ్ళే ప్రకటించేసాం, కాల పనుల వల్ల ఆగిపోయాం. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్లో నాలుగు పోయాలా. ఇక్కడ చూస్తే ఏమో ఈ బ్రిడ్జి ఇంకా కూడా మనకి ఎప్పుడు చేస్తారనేది కరెక్ట్గా అంచనా వేయట్లేదు. ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేసి తొలికారికైనా రైతులకి పంటకు మనం నీళ్ళు లేకపోతే రైతుల కింద 10-15 గ్రామ రైతులు కూడా అన్యాయం అయిపోతారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈ సెప్టెంబర్ నెలాఖరు లోప ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసేసి నీళ్లు రేపు అక్టోబర్ మొదటి వారంలో మాకు నార్మల్ నీళ్ళు ఇవ్వాల్సిందిగా రైతుల తరపున నేను కోరుతున్నా. నాకు ఈ అవకాశం